వరజాల వేణుగోపాలస్వామి టెంపుల్. ఈ గుడి గురించి ఆంధ్ర అండ్ తెలంగాణలో తెలియని వారే లేరు. ఇక్కడ జరిగే అద్భుతాలు, ఇక్కడ జరిగే పూజలు పునస్కారాలు, ఇక్కడికి వచ్చిన భక్తుల దగ్గర నుంచి, ఇక్కడ పూజలు చేస్తున్న వారి దగ్గర నుంచి ఈ గుడి విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వేణుగోపాలస్వామి గుడి యొక్క ప్రత్యేకత ఏంటో ఇప్పుడు స్వామివారి నోటి నుంచి విన్నాం. జై శ్రీమన్నారాయణ. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. గోపలాయపల్లి శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానమున ఉన్నటువంటి స్థల పురాణం చెబుతాను వినండి. పూర్వము ఈ కొండపైన వారిజాల అనే చెట్టు క్రింద బాల వేణుగోపాలస్వామి కొలువై ఉన్నాడు. పుట్టలో ప్రతినిత్యం స్వామివారికి ఒక ఆవు వచ్చి స్వామివారికి పాలిచ్చేదట. అలా రోజు వచ్చి పాలిస్తున్న ఆవుని ఆ ఆవు యజమాని గమనించి ఆ ఆవు వెనకాల వచ్చి చూడగా ఆ ఆవు పాలు ఇవ్వడం గమనించాడు. ఒక బాలుడు పాలు తాగగా ఆ ఆవు యజమాని చూసి ఏం చేస్తుంది అని చూసి గమనించి తన చేతిలో ఉన్న కర్రని విసిరేసి చూడగా స్వామివారి తలకి తాకింది. రక్తం ఎలలే ప్రవహించగా స్వామివారు ప్రత్యక్షమయ్యారు. తన తప్పు తెలుసుకోమని స్వామివారిని కోరగా, తెలియక చేశావులే, నీ పొరపాటు ఏమీ లేదు అని స్వామివారు చెప్పి, నేను ఇక్కడ ఉన్న సంగతి ఎవరికి చెప్పకూడదు, చెప్తే నీ ప్రాణాలు పోతాయి అని స్వామివారు ఆయనకి చెప్పగా, తెలియక చేశానని చెప్పి ఆయన నా ఒక్కడి ప్రాణాలు పోతే పర్లేదు, అందరికీ విషయం తెలియాలని చెప్పి చాటింపేయడం జరిగింది. అలా వెలిసిన క్షేత్రమే బాల వేణుగోపాలస్వామి దేవస్థానం. ఇక్కడ బాల వేణుగోపాలస్వామి ఒక రాయిలో వెలిచారు. 2 దేవస్థానాలు ఉన్నాయి. పైన శివాలయం ఉంది. శివాలయం ఆ పైన కొండపైన ఇష్టకామేశ్వరి అమ్మవారు, మంత్రభావి అని ఉంది పైన. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఏ సమస్యలైనా సరే, కోర్టు సమస్యలైనా, వివాహం కాకపోయినా, సంతానం కలగకపోయినా వచ్చి స్వామివారికి ముడుపు కట్టుకొని స్వామివారికి దండం పెట్టుకొని 11 ప్రదక్షిణాలు చేసి ముడుపు కట్టుకుంటే ఖచ్చితంగా తీరనాయని చెప్పి 100% ఇక్కడ ఉంది. ఇక్కడ విశిష్టత. ఇప్పుడు స్వామివారి ఇక్కడ స్వయంగా వెలిసిన విగ్రహమా లేకపోతే ఇంకెట్లా అయినా వచ్చింది? లేదండి, స్వయంగా వెలిసిన మూర్తి ఇక్కడ మూల విరాట్ వెలిసిన స్వామివారే. థ్యాంక్ యూ సార్.